మహిళా అక్కలు రాష్ట్రమంతా పైసలు లేకుండా ఉత్తగా బస్సెక్కిపోయే తీరు సర్కార్లు ఫ్రీ బస్సు సౌలత్ చేస్తే కొందరికి కళ్ళు చిటుక్కుమంటున్నాయి. సర్కారోళ్లను నారాజ్ చేసేటందుకు సర్కారోళ్లు మహిళా అక్కల ఓట్ల కోసమే పథకం పెట్టిందని ప్రతిపక్ష పొల్లు దుమ్మెత్తి ఓసేటట్టు కొందరు పనిగట్టుకొని బస్సుల టైం పాస్ పనులు ముంగటేసుకున్నారు. ఆంధ్ర దిక్కు బస్సులో ఉమెన్ ఎంపవర్మెంట్ ను అక్క చూపెడతా అంటే పాడులోకం వైరల్ చేస్తున్నది. అరే పద్ధతేనా ఇది? మీరే చెప్పుండ్రి. ఏహే తోపు పాక నువ్వు. జీవితంలా మినిట్ టు మినిట్ కావుంటే కాలం తిరిగి రానిది. దాన్ని వృధా చేయొద్దని ఎన్కటోళ్ళు చెప్పిన సుద్దులను తూచా తప్పకుండా వాటిస్తున్నది. ఆ మలక్కలంటే ఇంట్లో మస్తు పనులుంటాయి, ఇరాం దొరకది. బస్సుల ఖాళీగా కూర్చొని ఏం చేస్తామని దుకాణంలో కొనుక్కొచ్చుకున్న అట్టి చేపల తోకలు ఈకలు తీసుకుంటా సమయాన్ని ఆదా చేస్తున్నది. చీరాలకెంచి ఒంగోలు పోతున్న బస్సులా మా రిపోర్టర్ అన్న కెమెరా కన్లకు చిక్కింది. మరి ఈ బుడ్డ రీలును ఇంటర్నెట్ లో తిప్పుకుంటా ప్రతిపక్ష పోళ్ళు ఎంత ఆగం చేస్తారో చంద్రన్న సర్కారు వృధా ఖర్చు చేస్తున్నదని. ఆయన సర్కారోళ్ళు ఏమన్నా తక్కువనా తీయండ్రి. పేద మహిళక్కల కోసం పెట్టిన పథకం మీద ప్రతిపక్ష పోళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తాండ్రు కావచ్చు. మహిళల అభివృద్ధికి కాలు అడ్డం పెడుతున్నారని కుత్కెంత వంగ మొత్తుకుంటారు కావచ్చు. 2 రాష్ట్రాల సీఎం సార్లు చూస్తున్నారు కదా ఫ్రీ పథకం పనితనం ఎట్లున్నదో. ఈ ఫ్రీ బస్సులు చేయంగా నిత్యం కొలువులకు పనులకు పోయే అక్కలకు నిల్సునే సందులేక మస్తు గోసపడుతున్నారు. వాళ్ళ కోసానికి కూడా ఏదైనా ఉపాయం చేయుండ్రి. అట్లనే తెలంగాణ సర్కారు హైదరాబాద్ పట్టణంలా బస్సులల్లా మొగళ్ల కోసం ప్రత్యేకంగా పెంచిన బస్ ఛార్జీలను కూడా దించి అందరి కోసం ప్రత్యేక బస్సులను పెంచుండ్రని కోరబట్టిండ్రు. మార్పు కోసం చేతిపాటికి ఓట్లేసిన మొగోళ్ళు